ప్రియమైన వారలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మీ అందరికి ప్రత్యేకమైన శుభాలు వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు మనం ఉన్నటువంటి స్థలము ఇది కుమ్రాన్ గుహలు అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు. ఈ కుమ్రాన్ కేవ్స్లోనే చర్మపు గ్రంథపు చుట్టలు, ఇంకా కొన్ని ప్రాముఖ్యమైనటువంటి రాగి పలకలు, కపారస్ చెట్టు నుండి తీయబడినటువంటి బెరడు మీద రాసినటువంటి లేఖనాలు ఈ కుమ్రాన్ గుహల్లోనే కనుగోవడం జరిగింది. ఆ గుహలను మనం సందర్శిస్తూ ఉన్నాం. ఒకనొక దినాన్న ఒక గొర్రెల కాపరి తన గొర్రె తప్పిపోయింది అని చెప్పేసి అతడు వెతుకుతూ వెళ్తున్నప్పుడు ఒక గుహ వంటిది కనిపించింది. ఆ గుహలో ఒకవేళ తన గొర్రె ప్రవేశించిందేమని చెప్పేసి ఒక రాయి తీసుకొని అతను కొడితే ఏదో కుండను తాకిన శబ్దం వచ్చింది. తన స్నేహితునితో కలిసి ఏదో లోనికి ప్రవేశించిన తర్వాత ఆ యొక్క కుండలో అనేకమైన గ్రంథపు చుట్టలు కనిపించాయి. అట్టి రీతిగా ఈ యొక్క గ్రంథపు చుట్టలు వెలుగులోనికి వచ్చాయి. వాటిని పరిశీలన చేయగలిగినట్లయితే అది యెషయా గ్రంథం యొక్క గ్రంథపు చుట్టలుగా హీబ్రూలో రాయబడినటువంటి ఆ గ్రంథము ఇదే స్థలంలో వారికి దొరికినట్లుగా చరిత్రను బట్టి మనకి తెలుసుకోగలుగుతున్నాం. అంటే ఒక్క మాట మాత్రం నేను చెప్పాలనుకుంటున్నాను. పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి ఏ మాట కూడా మనిషి యొక్క కల్పితం కాదు. ప్రతిదానికి ఒక ఆధారం ఉండి తీరుతుంది అంతే. పరిశుద్ధ లేఖనాలు వేల సంవత్సరాల క్రితం రాయబడినటువంటి లేఖనాలు ఈ స్థలంలోనే దొరికాయి. సుమారుగా 970 గ్రంథపు చుట్టలు ఈ స్థలంలో లభ్యమైనట్లుగా మనకు చరిత్ర ద్వారా మనం తెలుసుకోగలుగుతాం. నేటికి నవి మ్యూజియంలో భద్రపరచబడి ఉన్నాయి. దీనిని బట్టి మనకు ఒక విషయము అర్థమవుతూ ఉంది. పరిశుద్ధ లేఖనము ఎంతటి సత్యమైనదో, ఎంతటి చరిత్ర కలిగినదో మనము అర్థం చేసుకోగలుగుతున్నాం. ఇటు రీతిగా ఈ స్థలాన్ని సందర్శించడానికి ప్రభు ఇచ్చిన కృపను బట్టి ప్రభును స్తుతిస్తూ మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్న మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మనందరికీ తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్.